హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిఆర్ ఫార్మ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపించే పిల్లలు వచ్చేసి 2 నెలలు దాటిన పిల్లలు ఫ్రెండ్స్. మీకు లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పే ఉంటాను ఈ పిల్లలు మనం ఆపుకున్నామని. మొత్తం 14 పిల్లలు అయితే మనం ఆపుకోవడం జరిగింది. ఇంకొన్ని బయట ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఒక 5 పిల్లలు మాత్రం ఇందులో ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయంటే అనేది. మొత్తం 14 పిల్లలు అయితే ఆపుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ జనరేషన్కి మనకి కూడా పిల్లలు మన దాంట్లోనే చేద్దామనేసి ఉంచడం అయితే జరిగింది. చాలామంది సేల్స్ కావాలనేసి ఫోన్ అయితే చేస్తున్నారు. అంతే, ఇంత మునుపు తీసుకున్న సబ్స్క్రైబర్స్ కానీ తీసుకున్న పిల్లలు తీసుకున్న వాళ్ళు కానీ సేల్స్ కావాలని అడుగుతున్నారు. కానీ బట్ ఏంటంటే మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే లేవు ఫ్రెండ్స్. చూడండి మీకు ఎలా క్వాలిటీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అయితే లాస్ట్ టైము ఒక 70 నుంచి 80 పిల్లలు అమ్మాయని చెప్పాం కదా, అన్నీ కూడా ఇలాంటి క్వాలిటీని మనం అమ్మినవి. ఇవన్నీ నెమలి పుంజుకు వచ్చినవి, మన బ్రీడర్ నెమలికి వచ్చినవి. ఇక చూడండి, ఇక బయట ఇంకోటి చూసారా, ఇది ఒకటి ఒకటి వస్తుంది చూసారా, ఇది రసంగి పెట్టపిల్ల. ఇది కూడా పెట్టపిల్ల అవుతుంది, అది రసంగి పెట్టపిల్ల అవుతుంది. ఇందులో వచ్చేసి నాకు తెలిసి 1 2 3 4 పుంజు పిల్లలు ఉన్నాయి. అక్కడ బ్లాక్ నైట్ ఉందా, అది పెరుగు. మన దగ్గర పెరుగు పెట్టలు ఉన్నాయి కదా, దానికి వచ్చింది. వాస్తవానికి అయితే మన దగ్గర 2 పెట్టలు ఉండే, ఆ రెండింటికి వచ్చిన 14 పిల్లలు అయితే మనం ఉంచుకోవడం జరిగింది, పెరుగు పెట్ట పిల్లలు. ఇవనేది సేల్స్ అయితే ప్రజెంట్ మనం చేయట్లేదు, మనమే ఉంచుకుందాం అనుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయంటే అనేది. ఇంకా నెక్స్ట్ మన దగ్గర సేల్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే, ప్రజెంట్ అయితే మనం ఒక 6 కోళ్ళను అయితే కూర్చోబెట్టడం అయితే జరిగింది. నేను అవి కూడా చూపిస్తాను. అగో ఇంకో పిల్ల వచ్చింది చూడండి ఫ్రెండ్స్, బయట ఉంది. అగో అది చూస్తున్నారా, అగో అది ఫ్రెండ్స్, అగో అది కూడా ఉంచుకోవడం జరిగింది. ఇవన్నీ నెమల్ బ్రీడర్కి వచ్చిన చిక్స్ అనమాట. మీకు అర్థమవుతూ ఉంటుంది. మా ఫుల్ వాటాలు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ముందుగా పెట్టబోయే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కాకిపెట్ట. దీన్ని అయితే మనం 2 డేస్ బ్యాక్ పొదిగేయడం జరిగింది. చూస్తున్నారా, దీన్ని అయితే మనం 2 డేస్ బ్యాక్ పొదిగేసాము. నెక్స్ట్ నాకు తెలిసి ఇది 21 డేస్ అంటే నెక్స్ట్ ఒక 3 డేస్ 17th వస్తుంది. నెక్స్ట్ ఇంకా చూపిస్తాను మీకు మనమైతే ఏమైతే పొదిగేసామనేసి. ఇక్కడ ఒకటి పొదిగేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇది పొదిగేసాము. ఈ కోడి ఇది 10 గుడ్లు వేసాము, 11 వేసాము. ఒకటి పాడైపోయింది, తీసేసాము. మనం 1 వీక్కి చూస్తాం కదా పిల్లలు ఉన్నాయా లేవనేసి. ఆ పిల్లలు అనేది లేకపోసరికి వాటిని మనం అయితే పారేయడమే జరిగింది. ఇదే ఇది దీనిది. ఇక్కడ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, దీన్ని పొదగేయడం. దీన్ని కూడా వేసాము. దీన్ని పొదగేసింది అక్కడ చూపిస్తాను. నెక్స్ట్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ ఫ్రెండ్స్ మొత్తం దీన్ని 13 గుడ్లు అయితే వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది చూసారా, దీనికి కూడా వేసాము ఫ్రెండ్స్. దీనికి 12 గుడ్లు వేసాము. ఇంకా 1 వీక్ కాలేదు, చూడాలి. 1 వీక్ తర్వాత ఎన్ని పిల్లలు వస్తాయనేది మనం చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అయితే ఇది దిగుతుంది ఫ్రెండ్స్. ఇవి ఈ రోజుకి 20వ రోజు. చూసారా, ఒక పిల్ల కనపడుతుంది కదా మీకు. ఇవన్నీ వాస్తవానికి ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తం పెద్ద కోళ్ళే. మనం వేసేవి కూడా పెద్ద కోళ్ళే. పెద్ద కోళ్ళు వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే 18వ రోజు కానీ 19వ రోజు కానీ పిల్లలు బయటకు వస్తాయి అనుకున్నప్పుడు మనం గుడ్లు తీసి ఇంక్యుబేటర్లో పెడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల ఏంటంటే చిక్స్ చనిపోతాయనేసి, గుడ్లోనే చనిపోతాయనేసి మనం ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడు మీకు లాస్ట్ చూపించిన కోడికి మనం 14 గుడ్లు వేసాము. అందులో 2 ఖరాబ్ అయ్యి ఒక పిల్ల అందులోనే చచ్చిపోయింది ఫ్రెండ్స్. ఇక మనం అందుకనే ఎప్పుడైనా కూడా పెద్ద కోడికి వేసిన పిల్లలు తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెడతాం 18వ రోజు. ఆల్రెడీ ఆ రోజు ముక్కులు పొడుస్తాయి కాబట్టి పిల్లలు మనకి ఈజీగా వస్తాయి.
ప్రతిదీ కూడా ఫ్రెండ్స్ దగ్గరుండి చేసుకుంటే ఇబ్బంది లేకుండా పిల్లలు అనేది మనం కాపాడుకోగలుగుతాము. ప్రజెంట్ అయితే మనమైతే సేల్స్కి అయితే ఇప్పుడు ఏం పెట్టట్లేదు. 1 మంత్ తర్వాత పెడతాము. కాకపోతే ఏంటంటే ఒక్క బ్యాచ్కి మాత్రం ఈరోజు దిగబోయే పిల్లలు మాత్రం సేల్ అనేది అయిపోయి ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. లాస్ట్ మనం ఎప్పుడైతే ఫస్ట్ అదే పొదిగేసామో పొదిగేసినప్పుడే అవి బుక్ చేసుకోవడం జరిగింది. అందుకనే ప్రజెంట్ అయితే సేల్స్కి అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఆఫ్టర్ 1 మంత్కి అయితే మనం సేల్స్ అనేది స్టార్ట్ చేస్తాము. మీరు చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక ముందు వచ్చేవన్నీ కూడా రసంగికి సంబంధించిన పిల్లలే ఫ్రెండ్స్. వాటికి వచ్చే పిల్లలు మాత్రమే సేల్స్కి వస్తాయి. నెమలి పుంజుతో అయితే మనం బ్రీడింగ్ ఆఫ్ చేసాము. చూస్తున్నారు కదా. ఇంకొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.